వెంటనే. నెక్స్ట్ వచ్చేసి లవ్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా పెట్టాలో వాట్సాప్లో మనం యూట్యూబ్ నుంచి వీడియో అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మన గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా చూస్తే డిస్ప్లే అవుతున్నాయి చాలా వీడియోస్ అనేవి. లవ్ సాంగ్స్ తెలుగు నేను వాట్సాప్ అని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వాట్సాప్ అని సెర్చ్ చేయగానే మనకి చాలా డిస్ప్లే అయినాయి. తెలుగు వర్షన్, ఫీమేల్ వర్షన్, మీకు ఇష్టమైన వర్షన్ని క్లిక్ చేసుకోండి. నేనైతే క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా మనకి చాలా లవ్ సాంగ్స్ అనేవి డిస్ప్లే అయ్యింది. నేను లోకల్ మూవీ నుంచి ఈ క్లిప్ అనేది నేను స్టేటస్ కింద పెడదాం అనుకుంటున్నాను. దీన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చి మనకి కింద డిస్ప్లే అయింది కదా సేమ్ ఇలాగే బెస్ట్ లవ్ వాట్సాప్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇలాగ షేర్ బటన్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక షేర్ అన్న దాని మీద మనం షేర్ చేసుకుని కింద మనకి డిస్ప్లే అయిన దాంట్లో కాపీ లింక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇలా బ్యాక్ చేసిన తర్వాత మనం క్రోమ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇలా క్రోమ్ అనేది ఓపెన్ చేసి సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేయాలంటే సేవ్ ఫ్రమ్ .net అని సెర్చ్ చేయండి. సేవ్ ఫ్రమ్ .net అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక మనకు డిస్ప్లే అవుతుంది కదా సేవ్ ఫ్రమ్ .net. ఇలా సెర్చ్ చేశాక మన కింద చాలానే డిస్ప్లే అవుతున్నాయి. దీంట్లో డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్ సేవ్ ఫ్రమ్ .net అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎంటర్ ద వీడియో URL అన్న దగ్గర మనం కాపీ చేసాం కదా ఇందాక, దాన్ని పేస్ట్ చేయండి. అలా పేస్ట్ చేసిన తర్వాత కింద డౌన్లోడ్ నౌ అన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ నౌ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చాక డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో అయితే మనం యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకున్నామో అది డిస్ప్లే అవుతుంది. చూసారు కదా, నేను ఈ వీడియోని సెలెక్ట్ చేశాను. కింద ఇక్కడ 360 MP4 అన్న దాని మీద క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి 1 టైంకి ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. కొన్నిసార్లు మనకి ఒక 2-3 టైమ్స్ అనేది అలా చేస్తే మనకి కంపల్సరీగా డౌన్లోడ్ అనేది అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ అయిందో లేదో డౌన్లోడ్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూసారా, బెస్ట్ లవ్ వాట్సాప్ స్టేటస్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి గాయ్స్. ఇంకెందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.